తమిళనాడులో ఘోర బస్సు ప్రమాదం, 10 మంది మృతి, 20 మందికి గాయాలు. తమిళనాడులో శివగంగ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 10 మంది ప్రయాణికులు మరణించగా మరో 20 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. తిరుపత్తూరు ప్రాంతంలోని కుంభంగుడి గ్రామం వద్ద రద్దీగా ఉండే రాష్ట్ర రహదారిపై 2 ప్రభుత్వ బస్సులు తమిళనాడు స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ టీఎన్ఎస్టీసీ ముఖాముఖిగా ఢీకొన్నాయి. ఒక బస్సు తిరుప్పూర్ నుంచి కారైక్కుడికి వెళ్తుండగా మరొకటి కారైక్కుడి నుండి దిండిగల్ వైపు వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఢీకొన్న ధాటికి 2 బస్సుల ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. అనేక మంది ప్రయాణికులు బస్సు శకలాల్లో ఇరుక్కుపోయారు. క్షతగాత్రులకు చికిత్స, మృతుల గుర్తింపు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, ఇతర ప్రయాణికులు సహాయక చర్యలు ప్రారంభించారు. ఫైర్ సర్వీసు, అంబులెన్సు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. 10 మంది మృతదేహాలను వెలికితీశారు. మృతుల్లో మహిళలు, పురుషులు, చిన్నారులు ఉండవచ్చని భావిస్తున్నారు. గాయపడిన 20 మందిని వెంటనే శివగంగ ప్రభుత్వ ఆసుపత్రికి, సమీప వైద్య కేంద్రాలకు తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని వైద్యులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. మృతుల గుర్తింపు ప్రక్రియ పోస్టుమార్టం తర్వాత మొదలవుతుంది. ఈ ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అతి వేగం కారణంగా ప్రమాదం, రహదారి భద్రతపై ప్రశ్నలు. ప్రాథమిక నివేదికల ప్రకారం అతివేగం, డ్రైవర్ తప్పిద కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. బస్సులో ఎలాంటి మెకానికల్ లోపాలు లేవని తేలింది. ఈ ప్రమాదం కారణంగా రహదారిపై ట్రాఫిక్ అనేక గంటల పాటు నిలిచిపోయింది. వాహనాలను ఇతర మార్గాలకు మళ్లించారు. ఈ శివగంగ విషాదం వారం రోజుల వ్యవధిలో ఈ ప్రాంతంలో జరిగిన 2వ ప్రధాన బస్సు ప్రమాదం. గత వారం తెన్కాసి జిల్లాలో జరిగిన ఒక ప్రైవేటు బస్సు ప్రమాదంలో కూడా 6 మరణించారు. తమిళనాడులో రహదారి భద్రత సమస్య ఎంత తీవ్రంగా ఉందో ఈ వరుస ప్రమాదాలు స్పష్టం చేస్తున్నాయి.